మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ నెక్స్ట్ సెషన్, సెకండ్ సెషన్ ఏప్రిల్లో జరగబోతుంది కదా మనకు. దానికి బెస్ట్ వ్యూహం, మంచి స్ట్రాటజీ ఏంటి సార్? జనవరి సెషన్లో చాలా తక్కువ వచ్చింది, మేము ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మా టార్గెట్ వచ్చేసి ఏప్రిల్ సెషన్లో ఉన్న జేఈ మెయిన్స్ ఎగ్జామ్, నెక్స్ట్ ఎప్సెట్ ఎగ్జామ్, ఇవి మా టార్గెట్. జేఈ మెయిన్స్లో మాకు మంచి స్కోర్ రావాలి, దానికోసం బెస్ట్ స్ట్రాటజీ ఏంటి, బెస్ట్ వ్యూహం ఏంటి, ఎలా ఉండబోతుంది పేపర్ అనే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటివి వాటిని కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఏంటి, నా ఐడియాలజీ వెరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. సో సెషన్ 1 ఈరోజు వీడియోలో సెషన్ 1 ఎలా వచ్చింది, సెషన్ 2 ఎలా ఉండబోతుంది, అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఏప్రిల్ సెషన్ కోసం ఏం చేయాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనకు జనవరిలో 13-14 lakhs అప్లికేషన్స్ వచ్చినాయి, 12 lakhs ప్లస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. అయితే అందులో సీరియస్గా ప్రిపేర్ అయ్యింది 2 to 3 lakhs. 2 to 3 lakhs ఉంటారు ఎవ్రీ ఇయర్ అంతే. ఎందుకంటే కొద్దిమంది బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్, చాలా ప్రాక్టికల్స్ అని ఆ డిస్టర్బెన్సెస్లో సీరియస్గా ప్రిపేర్ అయి ఉంటారు. 2 to 3 lakhs వరకు ప్రిపేర్ అవుతారు సీరియస్గా. బట్ ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి 4 to 5 lakhs వరకు సీరియస్గా ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే ఐపీ ఎగ్జామ్స్ అయిపోతాయి, బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతాయి, సిబిఎస్ఈ స్టూడెంట్ కానీ స్టేట్ సిలబస్ కానీ అయిపోతుంది. ఇంకొక్కసారిగా నెక్స్ట్ మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చేయాలని చెప్పేసి అందరూ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతారు. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది జనరల్గా. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు డౌట్ పడకండి, ఖచ్చితంగా మీ బెస్ట్ మీరు ఇవ్వండి, అందులో మీరు మంచి స్కోర్ సాధిస్తారు. ఓకే, కాన్ఫిడెంట్గా హార్డ్ వర్క్ చేస్తే. ఏప్రిల్ మనకు తెలుసు, ఏప్రిల్ 2 to 9 సెషన్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయని మనకు తెలుసు. ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా డేట్ అయిపోయింది. May 17th ఎగ్జామ్, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంటుందని తెలుసు. సో సెషన్ 2 పర్పస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంపార్టెంట్ చాప్టర్స్ కూడా. మనకు సెషన్ 1 ఎలా వచ్చింది అని అంటే, సెషన్ 1లో 10 పేపర్లు ఉన్నాయి కదా, 5 రోజుల్లో 10 పేపర్లు ఉన్నాయి కదా. సో 10 పేపర్లు ఏ పేపర్ కూడా వెరీ ఈజీ అని చెప్పలేరు, మధ్యస్థం నుంచి మోడరేట్ నుంచి డిఫికల్ట్ అని చెప్పారు. సో మ్యాథ్స్ ఎలా ఇచ్చారు అని అంటే, మ్యాథ్స్ సిలబస్లోనే అడిగినారు, సిలబస్ పరిధి నుండే అడిగినారు. కాకపోతే ఒకదానికొకటి లింక్డ్ ఉండి టైం టేకింగ్ క్వశ్చన్స్ లెందీగా ఇచ్చారనమాట మ్యాథ్స్ సెషన్ 1. ఇది మనందరికీ తెలుసు. ఫిజిక్స్ కూడా కొంచెం ఈజీ టు మోడరేట్ ఇచ్చారు, కొన్ని సెషన్లో మోడరేట్ టు టఫ్ ఇచ్చారు. బట్ కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి కొంచెం లెందీగా వచ్చింది, ఎన్సీఆర్టీ నుండే ఇచ్చారు వెరీ క్లియర్గా. సో స్టేట్మెంట్ బేస్డ్ అని క్వశ్చన్ కొంచెం లెందీగా చేసిండు అనమాట. అందుకని చాలామంది స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు. ఎన్సీఆర్టీ మీద మంచి పట్టున్న వాళ్ళు కెమిస్ట్రీని బాగా చేశామని చెప్పారు, మంచి పర్సెంటేజ్ కూడా వచ్చింది. సో ఇది సెషన్ 1కి సంబంధించింది. ఇది మీకు తెలుసా ఆల్రెడీ సార్, సెషన్ 1 స్టోరీ మాకు తెలుసా ఆల్రెడీ, ఆ సెషన్ 1 ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు సెషన్ 2 ఎలా ఉండబోతుందో, సెషన్ 2ని ఎలా అనలైజ్ చేసుకోవాలో చెప్తా చూడండి. సెషన్ 2లో మనకు సెషన్ 1లో అవన్నీ 10 పేపర్లు. 10 పేపర్లు అంటే 75 క్వశ్చన్ కదా ఈచ్ పేపర్. 10 పేపర్లు 75 క్వశ్చన్ అంటే 750 క్వశ్చన్లు ఉంటాయి. 250 ఫిజిక్స్, 250 మ్యాథ్స్, 250 కెమిస్ట్రీ. సో ఈ క్వశ్చన్స్ అన్నీ బట్టి పట్టకుండా ఏ ఏరియా నుంచి ఇచ్చారో మీరు ఫస్ట్ అనలైజ్ చేయండి. ఆ క్వశ్చన్స్ అన్నీ చూస్తే కన్క్లూజన్ ఏమొచ్చింది అని అంటే, మ్యాథ్స్ ఇప్పుడు ఏప్రిల్ సెషన్కి మ్యాథ్స్ ఎలా అంటే, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో సమస్యలు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎక్కువ సమయం కావాలి. ఇది మీరు మైండ్ సెట్ ప్రిపేర్ అయి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోని క్వశ్చన్స్ కూడా టైం టేకింగ్ అనమాట. నెక్స్ట్ ప్రశ్నలు చూడటానికి తెలిసినట్లే అనిపిస్తాయి, ఇవి ఈ ప్రశ్నలు ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. కాకపోతే ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి, తక్కువ టైంలోనే కంప్లీట్ చేసేటట్లు మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వెక్టార్స్ 3Dలోను బహుళ సంబంధిత అంశాలపై లేదా అంశాలతో కూడిన సమస్యలు, అంటే వెక్టార్స్ 3D ప్రాబ్లమ్స్ అనుకోండి సింపుల్గా. ఓకే, ప్రాథమిక భావనలపై అంటే బేసిక్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, మంచి బేసిక్స్ పైన. వెక్టార్స్ డెఫినేషన్స్ అంటే ఫార్ములాస్, అది ఆ కాన్సెప్ట్ మీద మీకు బేసిక్స్ బాగా పర్ఫెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. అవి చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఎక్కువ స్టెప్స్ అవసరం అవుతుంది చేస్తూ వెళ్తున్న కొద్దీ. సో దీంతో అధిక సమయం తీసుకుంటాయి, అందువల్ల బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీలోనూ నేరుగా అడిగే క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటుంది, కోఆర్డినేషన్ జామెట్రీ కూడా. నెక్స్ట్ జామితీయపరమైన అంశాలతో కూడిన ప్రశ్నలను అడగడం ద్వారా కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ తరహా ప్రశ్నలు ఎక్కువ సాధన చేయాలని చెప్తున్నారు, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. నెక్స్ట్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ప్రాబబిలిటీలు విభిన్న డిఫరెంట్ కేసెస్ తోటి ప్రాబ్లమ్స్ని ఇస్తారు, కాబట్టి ఎక్కువ దృష్టి పెట్టాలి.
మీ టైంని కిల్ చేసే టాపిక్స్ గురించి చెప్పామన్నమాట మ్యాథ్స్ ఇక్కడ. సో ఇలా మీ మైండ్ సెట్ ఇలా పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి, మీరు మ్యాథ్స్ని మంచి ఓవర్కమ్ చేస్తారు. 12-13 క్వశ్చన్స్ మ్యాథ్స్ చేస్తే మీకు మంచి పర్సెంటేజ్. 14 క్వశ్చన్ చేసిన స్టూడెంట్కి 98% వచ్చింది, 99% వచ్చింది. సో మీరు అలా ప్రాక్టీస్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ సాధారణంగా ఇది ఎలా ఉంటుందంటే ప్యూర్ ఎన్సీఆర్టీ బేస్డ్ కెమిస్ట్రీ ప్యూర్ ఎన్సీఆర్టీ బేస్డ్ వేసాడు, మంచి స్కోరింగ్ సబ్జెక్టు. సెషన్ 1లో ఏమైంది అని అంటే కొంచెం లెందీగా థియరిటికల్గా ఇచ్చేసరికి కొద్దిమంది ప్యానిక్ అయ్యారు. బట్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎన్సీఆర్టీ మీద కమాండ్ ఉన్న వాళ్ళు కెమిస్ట్రీని ఈజీగా చేశారు, నో డౌట్. సో స్టేట్మెంట్ తరహా 7 to 8 క్వశ్చన్స్ వచ్చాయి. కాన్సెప్ట్పై పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి. ఓకే, నెగిటివ్ మార్కింగ్ పెట్టొద్దు. ఇనార్గానిక్ అనేది కంప్లీట్గా నెగిటివ్ మిస్టేక్ చేసేటట్లు ఇస్తారు స్టేట్మెంట్స్. సో అక్కడ జాగ్రత్త తీసుకోండి. ఎన్సీఆర్టీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు కెమిస్ట్రీని ఈజీగా స్కోర్ తెచ్చుకోగలుగుతారు. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తాయి. సెషన్ 1లో కూడా అలానే ఇచ్చారు. సో మీరు ఫార్ములాస్, న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ బాగా పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లోపల ఇనార్గానిక్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉంది కదా, కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో అయాన్ల సంఖ్య, పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్ అండ్ ప్రాపర్టీస్ పైన సమయం తీసుకునే విధంగా ఇచ్చారు ఇంతకుముందుకు. సేమ్ అలానే ఎక్స్పెక్ట్ చేయండి థియరిటికల్ క్వశ్చన్స్. సో హౌ మెనీ ఆర్ పారామాగ్నెటిక్, హౌ మెనీ ఆర్ డయామాగ్నెటిక్ ఇలా అడుగుతారు కదా. హౌ మెనీ స్ట్రక్చర్స్ యాజ్ టెట్రాహెడ్రల్ జామెట్రీ, ఓకే, స్ట్రక్చర్ బేస్డ్ కూడా. సో మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి ఇవి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇది కెమిస్ట్రీ అయితే ఎన్సీఆర్టీనే టార్గెట్ చేయమని చెప్తున్నారు. ఫిజికల్ కెమిస్ట్రీ అయితే ఫార్ములాస్ అండ్ న్యూమరికల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ఇనార్గానిక్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్, డీ బ్లాక్ ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటి నుండి ఎక్కువ టైం తీసుకునేటట్లు ఇచ్చారు క్వశ్చన్స్ అని చెప్తున్నారనమాట. ఈజీ అది. మళ్ళీ ఫిజిక్స్ విషయానికి వస్తే మెకానిక్స్లో కొన్ని క్వశ్చన్స్ అడ్వాన్స్డ్ స్థాయిలో ఉన్నాయి అంటున్నారు. ముఖ్యంగా ఫ్లూయిడ్స్ మెకానిక్స్, రొటేషనల్ డైనమిక్స్ ఒకదాని కాన్సెప్ట్ ఇంకో దానికి లింక్డ్తో ఉన్నాయి అనమాట. ఎర్రర్ అనాలిసిస్ క్వశ్చన్ కూడా కొంచెం డిఫరెంట్ ఇచ్చారు మనకు జనవరి సెషన్లో. ఓకే, 2-3 చాప్టర్లలోని లింక్ పెట్టి ఇస్తున్నారనమాట ఫిజిక్స్. సో మీరు అలా ప్రిపేర్ అయి ఉండండి. ప్రయోగశాలలో ల్యాబ్లో ఉపయోగించే పరికరాలపై వెర్నియర్ క్యాలిపర్స్, పొటెన్షియోమీటర్, స్క్రూ గేజ్ లాంటి అంశాలపై ఇచ్చిన ప్రశ్నలు కాస్త టైం తీసుకునేటట్లు ఉన్నాయని చెప్తున్నారనమాట. సో మీరు అలా ప్రిపేర్ అయి ఉండండి. ఈ ఏరియాస్ మీద కొంచెం టైం తీసుకునేటట్లు క్వశ్చన్స్ ఇవ్వచ్చు అని. నెక్స్ట్ మ్యాగ్నెటిజం, వేవ్ ఆప్టిక్స్ అంశాల్లో స్టేట్మెంట్ రూపంలో ఇచ్చిన ప్రశ్నల్లో ఫార్ములా వెనుక ఉన్న అంశాలపై పట్టు ఉందా లేదా అనే దానిపై ఎక్కువ దృష్టి సారించారు. మ్యాగ్నెటిజం, వేవ్ ఆప్టిక్స్ అంశాల్లో స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రశ్నల్లో ఫార్ములా వెనుకున్న అంశాలు, స్టేట్మెంట్లు, ఫార్ములా ఇవన్నీ పర్ఫెక్ట్ అయి ఉండాలన్నమాట. మీరు ఫైనల్గా బాగా చదవవలసిన చాప్టర్స్ ఫిజిక్స్లో ఏంటి అంటే మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, రే ఆప్టిక్స్, గ్రావిటేషన్. ఇవి చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి పెట్టుకోండి. ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కెమిస్ట్రీ విషయానికి వస్తే కోఆర్డినేషన్ కాంపౌండ్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, GOC, కెమికల్ బాండింగ్, D and F బ్లాక్ ఎలిమెంట్స్, వీటి మీద పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి పెట్టుకోండి అన్నీ. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే వెక్టార్ 3D, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, స్టాటిస్టిక్స్, కానిక్ సెక్షన్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఈ చాప్టర్స్ని బాగా చదివి పెట్టుకోండి. మీ ఎగ్జామ్లో త్వరగా ఆన్సర్ చేసేటట్లు పెట్టుకోండి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ. నెక్స్ట్ ఇప్పుడు ఇలా చేయండి. ఏప్రిల్ సెషన్ సీరియస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎప్సెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా, జేమెన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ విధంగా చేయండి. ప్రాథమిక భావన అంటే బేసిక్స్ మీద మంచి పట్టు సంపాదించండి. ఏదో ఒక చాప్టర్ చెప్తే అరే ఈ చాప్టర్లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది అని ఒక విజువలైజేషన్ రావాలన్నమాట మీకు. సింపుల్గా కెమిస్ట్రీ అటామిక్ స్ట్రక్చర్ అంటే ఆటమ్ గురించే, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ ఇలా గుర్తుకు రావాలన్నమాట. యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫిజిక్స్ గుర్తుకొస్తే అరే ఇది అన్ని చాప్టర్లకు లింక్ ఉంటుంది, అన్ని ఫార్ములా బేస్డ్, ప్రతి చాప్టర్లో ఉన్న ఫార్ములాస్కి యూజ్ అవుతుంది అని ఇలా ఒక ఐడియా రావాలన్నమాట మీకు. KTG అంటే థర్మోడైనమిక్స్ అంటే ఇది మెయిన్ కోర్ ఉంటుందని ఇలా బేసిక్స్ ఆ చాప్టర్ మీద మీకు మంచి అవగాహన ఉండాలన్నమాట, స్టోరీ లాగా చెప్పేటట్లు. ఓకే, బేసిక్స్ మీద మంచి పట్టు సంపాదించండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్లో ఫార్ములా షీట్ ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. ఫిజిక్స్ ఫార్ములా షీట్, కెమిస్ట్రీ ఫార్ములా షీట్, మ్యాథ్స్ ఫార్ములా షీట్ ఖచ్చితంగా రివైజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రోజు విడిచి రోజు మాక్ టెస్ట్ రాసి రిజల్ట్ని చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. రోజు ప్రతి సబ్జెక్ట్ నుంచి 20 డిఫరెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి మినిమంగా. నెక్స్ట్ సెషన్ 1లో 10 పేపర్లు ఉన్నాయి కదా, అవి 10 పేపర్లు ప్రాక్టీస్ చేయండి, బట్టి పట్టొద్దు, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ 2025-24 క్వశ్చన్స్ని కూడా చూడండి అని చెప్తున్నారు. చూడాలి ఖచ్చితంగా, ఇవి మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఎన్ని ప్రశ్నలు రాశారు అనే దానికంటే ఎన్ని ఖచ్చితంగా రాశాము అనేది చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ మార్కింగ్ పోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ సెషన్ 1లో 750 క్వశ్చన్స్కి
500 క్వశ్చన్స్ ఈజీగానే ప్రతి స్టూడెంట్ చేసేలాగానే ఉన్నాయి. ఇది క్లియర్గా పేపర్ అన్ని క్వశ్చన్స్ని మీరు ఒక కూర్చొని చూస్తే తెలిసిపోతుంది క్లియర్గా. నెక్స్ట్ అన్ని పేపర్లలో ప్రతి సబ్జెక్టులో 10 to 12 క్వశ్చన్స్ వెరీ ఈజీ. ప్రతి సెషన్లో 10 ఫిజిక్స్, 10 మ్యాథ్స్, 10 కెమిస్ట్రీ ఈజీ ఉన్నాయని చెప్తున్నారు అనమాట క్లియర్గా. అంటే 30 క్వశ్చన్స్ ఆడనే 120 మార్క్స్ ఈజీగా మీకు ఈజీ క్వశ్చన్స్ ద్వారానే రావచ్చు. ఏప్రిల్ సెషన్ కూడా అలానే ఉండబోతుంది. సో జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా ఉండండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో ఎన్సీఆర్టీ బుక్స్లోనే అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయండి. ఇన్ టెక్స్ట్, ఎగ్జాంపుల్ ఇవన్నీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఫ్యాకల్టీ తోటి సాల్వ్ చేసి పెట్టుకోండి. అండ్ హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఎగ్జామ్స్ తర్వాత చాలామంది హాస్టల్ నుంచి ఇంటికి వస్తుంటారు, ఇంటికి వచ్చి ప్రిపేర్ అవుతుంటారు. ఇంటి దగ్గర కరెక్ట్ అట్మాస్ఫియర్ లేకుంటే మాత్రం మై డియర్ స్టూడెంట్స్ మీరు కాలేజ్లోనే ఉండి జేఈ మెయిన్స్ వరకు ఫ్యాకల్టీని యూటిలైజ్ చేసుకుంటూ డౌట్స్ క్లారిఫై చేసుకొని మీరు జేఈ మెయిన్స్ సక్సెస్ఫుల్గా రాసి బయటికి రండి మై డియర్ స్టూడెంట్స్. అంతేగాని ఐపీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా మేము ఇంటికి వెళ్తామని ఇంటికి వచ్చి డీవియేషన్ అయ్యి ఐపీఎల్ మూవీస్ అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా ఐపీఎల్ కూడా కరెక్ట్గా March 19th స్టార్ట్ అవుతుందంట. స్టూడెంట్స్ని సర్వనాశనం చేస్తుంది ఇది. కరెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఎప్సెట్, జేఈ మెయిన్స్ ఇవన్నీ సీరియస్ ప్రిపేర్ అయ్యే టైంలో సమ్మర్లో వీళ్ళు క్రికెట్ పెట్టేస్తారు. సో మై డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల్ని అలో చేయకండి. టీవీ, మొబైల్ ఇవన్నీ ఏమీ అలో చేయకుండా ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఈ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టండి. తర్వాత మీ ఇష్టం. ఇక బీటెక్లో జాయిన్ అయినాక మీరు ఏం చేసుకున్నా నడుస్తుంది. కానీ మంచి కాలేజీలో చదివితే బెనిఫిట్. అక్కడ కూడా బాగా కష్టపడి స్కిల్స్ పెంచుకుంటే మీకు జాబ్స్ వస్తాయి, నో డౌట్. సో ఆఫ్టర్ ఎగ్జామ్స్ టార్గెట్ ఆల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఫార్ములాస్, పీవైకి, ఎన్సీఆర్టీ ఇవి పర్ఫెక్ట్గా అండి. డోంట్ వేస్ట్ టైం. ఫ్రెండ్షిప్ అని ఎగ్జామ్స్ అయిపోయిన ఒక 2 days రెస్ట్ అని ఆ మూవీకి వెళ్దాం, ఈ మూవీకి వెళ్దాము, ఐపీఎల్ అరే దురంధర్ Part 1 అయిపోయింది, 2 వస్తుంది ఇప్పుడు చూడాలి, అది ఇటువంటివి ఏం పెట్టుకోకండి. ఫ్రెండ్షిప్ అని పెట్టుకోకండి. ఆఫ్టర్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాతనే మీరు ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయండి. ఆఫ్టర్ జాయినింగ్ మీరు బీటెక్లో జాయిన్ అయినాక అప్పుడు చూసుకోండి. గివ్ బెస్ట్ అప్ టు May 17th అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంది కదా. ఇంకా మీకు అన్ని ఎంట్రన్సెస్, బిట్సాట్, అడ్వాన్స్డ్ ఎగ్జామ్, ఎప్సెట్ ఇవన్నీ ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ అయిపోయినంత వరకు టైం వేస్ట్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ మీరు కూడా పిల్లల్ని అలో చేయకండి టైం వేస్ట్ చేసే పనుల విషయం లోపల. ఓకేనా? సో ఇదండి మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ టిప్స్ అండ్ మన ఛానల్ తరపు నుంచి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఫార్ములాస్ ఇవన్నీ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇమీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు రీచ్ అయ్యేటట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఫాలో అవుతుండండి. మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.